సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఇయర్స్ ఈనాడు ఏదైతే చేశారో మరి ఈనాడులో అంతకు ముందే సీనియర్స్ కొంతమంది ఉన్నారండి. అక్కడెక్కడా కూడా విభేదాలు కానీ లేకపోతే ఓవర్టేక్ చేయటం లాంటివో లేకపోతే ఇంకోటో రకరకాలు వస్తూ ఉంటాయి. మీ పొజిషన్కి ఎక్కడా ఏది కలగలేదండి. ఆ 10 సంవత్సరాలు ఒక మంచి స్టాండ్ తీసుకొని ఉన్నారంటే నాటే జోక్ అది. అంటే అక్కడ ఫస్ట్ ఈనాడులో ఏమైందంటే సార్, కే వాసు గారు అని డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయనతో నేను ఇంతకుముందు ఏక్తా అని ఒక సీరియల్ చేశాను అనమాట. సో ఆయన రికమెండ్ చేసి నన్ను ఈటీవీ అప్పుడే స్టార్ట్ అవబోతుంది 94లో వాళ్ళు సీరియల్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. టెలికాస్ట్ 95 స్టార్ట్ అయింది, 94లో ప్రొడక్షన్ మొదలుపెట్టారు. అప్పుడు నన్ను బుక్ చేసుకున్నారు అందులో కెమెరామెన్ ఎడిటర్గా. ఆది తాళం అని ఫస్ట్ సీరియల్. అది వర్క్ జరుగుతుండగా ఆ వర్క్ చూసి నాకు ఈటీవీలో సుమన్ గారు, అప్పుడు ఆయనకి ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన మళ్ళీ ఇంకో సీరియల్ అట్టా ఇచ్చుకుంటూ వచ్చారు. అలా కెమెరామెన్గా నేను బాగా చేస్తున్నాను. అయితే ఈటీవీ వచ్చిన తర్వాత సుమన్ గారు కూడా కొన్ని పాటలు చేయడం చేసేవారు ఆయన సీరియల్ ఎపిసోడ్స్లో. ఆ పాటలు వచ్చినప్పుడు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ డైరెక్టర్లతో మాట్లాడి అది కొంచెం స్పెషల్గా చేసి ఎఫెక్ట్స్ అన్ని పెట్టి కొంచెం బాగా చేసేవాడిని. నేను కూడా నా డబ్బులు కూడా ఖర్చు అయినా కూడా పెట్టి చేసేవాడిని. అవన్నీ ఆయనకు బాగా నచ్చి 99లో శివలీల అనే సీరియల్కి డైరెక్టర్గా నన్ను ఎంచుకున్నారు. ఓకే, మైథలాజికల్ సీరియల్కి నన్ను డైరెక్టర్గా, అంటే ఫస్ట్ పిసి రెడ్డి గారు దానికి డైరెక్టరు. ఆయన్ని పిలిపించి మాట్లాడారు. ఆయనకి ఎందుకో నేనైతే బెటర్ అనిపించి నన్నే డైరెక్టర్ చేశారు. సో ఆ సీరియల్కి నేను డైరెక్టరు. ఆ తర్వాత ఆయనదే ఎండమావులు అనే సీరియల్, చాలా ఫేమస్ సీరియల్. సో ఆ ఎండమావులు సీరియల్కి నన్ను డైరెక్టర్ని చేశారు. తర్వాత ఆయన సీరియల్స్ అన్నీ అండి ఆల్మోస్ట్, ఆ జీవితం అని అవన్నీ చాలా సీరియల్స్. నేను ఆల్మోస్ట్ ఏంటంటే సుమన్ గారి డైరెక్టర్ అనమాట ఆయన. సో ఎవరు టచ్ చేసేవారు కదా. సో ఆ రేంజ్ వేరేగా ఉండేది అనమాట. పైగా అక్కడ చాలా మర్యాద చేసేవారు సీనియర్ టెక్నీషియన్గా. పైగా ఏంటంటే అప్పటికే నేను బాగా బిజీగా ఉండేవాను కదా, దూరదర్శన్ సీరియల్స్ అవన్నీ బిజీగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నా డేట్స్ని పెట్టి కూడా షూటింగ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. రైట్. సో ఆ అదృష్టం ఉండింది కాబట్టి ఎవరు పెద్దగా నా జోలికి రాలేదనుకుంటా. ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత మీది ఆల్మోస్ట్ తగ్గినట్టుంటుంది మీది. లేదు అదేం లేదండి, అలా ఏం లేదండి. ఒక చిన్న విషయంలో కొంచెం చిన్న మనస్పర్ధ ఏదో వచ్చింది నాకు సుమన్ గారికి. అంటే ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ అనమాట. అంటే ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత అది బాగాలేదు మళ్ళీ రీషూట్ చేయమని చెప్పారంటే అది ఎవరో చెప్పి ఆయన చేయించారని నాకు ఎవరో చెప్పారు. చెప్తే ఆయన కూడా రావద్దని నేను చెప్పలేదండి. ఆయన అట్లా చెప్పినప్పుడు నన్ను పిలిపించి అడిగితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని కదా. నన్ను పిలిపించి అడగకుండా ఇలాగ రీషూట్ అనగానే నేను కొంచెం మనస్తాపంతో నేనే వదిలొచ్చేసాను నేను. అంతేగాని వారు తీయటం కానీ అలా ఏం జరగలేదండి. సో ఆ మనస్తాపంతో నేను వచ్చేసాను అనమాట అక్కడ సంస్థ నుంచి 2004లో. అది అయిపోయిన తర్వాత ఒక 7 years తర్వాత మళ్ళీ సుమన్ గారే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకసారి కలవాలి మీరు గారు అన్నారు. నేను వెళ్ళాను, మా మిస్సెస్ వాళ్ళతో వెళ్ళాను. ఏంటి ఇలా ఫోన్ చేశారు కదా అని వెళ్తే ఆయన, సారీ మీరు గారు ఇలాగ ఏదో బావిలో కప్పలాగా ఉండిపోయాను నేను, నాకు ఎవరో చెప్పి అలా మిస్లీడ్ అయ్యాను, ఐఎమ్ వెరీ సారీ, యూ మస్ట్ కమ్ అగైన్ అని చెప్పి మళ్ళీ ఒక 2 years ఆయనతో పాటు వర్క్ చేశానండి. ఆయన్ని హీరోగా పెట్టి ఒక టెలిఫిలిం చేశాను, చూడు చూడు తమాషా అని. డ్యూయల్ రోల్ పెట్టి చాలా ఎంజాయ్ చేశారు ఆయన. ఆ టెలిఫిలిం కూడా ఆయన చివరి రోజుల్లో వేసుకొని చూసుకోవటం. అలాగే ఆ టెలిఫిలింలో ఆయన కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్సులు అవన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో ఫోటోలు తీయించుకొని ఆ ఫోటోలు ఈనాడులో అన్ని చోట్ల ఈటీవీలో అది పెట్టుకోవటం, ఇవన్నీ జరిగినాయి అనమాట. చాలా అదృష్టం. 8 years తర్వాత అది మళ్ళీ ఒక 2 years నేను పనిచేశాను. మళ్ళీ ఆయన ఏంటంటే ఇంకెక్కడ చేయకండి నా దగ్గరే చేస్తారు కానీ అన్నారు. కానీ భగవంతుడు ఇది ఆయన దేహం వదిలేశారు. ఈనాడు తర్వాత మెయిన్ బ్రేక్ అంటే మా టీవీ వస్తుందండి. జెమినీ చేశాను సార్. జెమినీలో ఏది నిజమని ఒక సీరియల్ చేశాం సార్ మేము. అన్ని మర్డర్ మిస్టరీస్, ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్, దానికి మంచి పేరండి నాకు జెమినీలో. అట్లాగే కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను నేను, నారి అని కొన్ని ప్రోగ్రామ్స్ జెమినీ తర్వాత. అంటే ఈటీవీ జెమినీ ఒకేసారి వచ్చినాయి కదా సార్. రైట్, అవును. ఆ తర్వాత జీ తెలుగు అండి. జీ తెలుగులో చాలా టెలిఫిలిమ్స్ చేశాను. వాటికి మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్ కొన్ని చేశాను నేను. ఆయన ఫస్ట్ నవలు నిశ్శబ్దం నీకు నాకు మధ్య అని, దాన్ని మౌనమేళనో అని నేను చేశాను. దానికి గోల్డెన్ నంది కూడా వచ్చింది. సో జీ తెలుగు అనమాట. జీ తెలుగు తర్వాత స్టార్ మా టీవీ, ఆ తర్వాత స్టార్ మా. మీరు గురువులుగా భావించే విశ్వనాథ్ గారి దగ్గర
మీరు నేర్చుకున్నది ఏంటండి? ఆయన దగ్గర నేర్చుకోవటం అంటే అసలు అంతా ఆ, వాళ్ళ ఏదన్నా గొప్ప సంఘటన ఉందా విశ్వనాథ్ గారి దగ్గర మీరు మర్చిపోలేని సంఘటన? అంటే ఆయన ప్రతి సన్నివేశం ఆయన యాక్ట్ చేసి చూపించి చేస్తారు కదా సార్. ఓకే. ఆయన యాక్ట్ చేస్తారు ఫస్ట్, ఆయన యాక్ట్ చేసి చూపించి చేస్తారు అంతా. ఉమ్, సో అవన్నీ మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అది చూస్తూ. ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చేసిన దాంట్లో 50% ఆర్టిస్ట్ చేసినా చాలా గ్రేట్ అనమాట. ఓకే. సో ఆయన షూటింగ్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండేదంటే స్టిల్ కెమెరామెన్లు 2 వర్షన్స్, ఒక వర్షన్ ఏమో షూటింగ్ స్టిల్స్ తీయటం, ఒకటి ఈయన్ని తీయటం. ఈయన ఆల్బమ్ వేరు, షూటింగ్ ఆల్బమ్ వేరు ఉండేది. ఓకే. సో ఈయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఈయన స్టాల్స్ అవన్నీ తీయటం అవన్నీ ఉండేవి. ఆ తర్వాత దీన్ని బట్టి ఆయన కూడా పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అనుకుంటాను సార్ కూడా. ఆ, సో ఆయనతో శుభోదయం చేశాను, సప్తపది చేశాను, జననీ జన్మభూమి చేశాను, సిరివెన్నెల్లో మూన్ సేర్ గారి ట్రాక్ వర్క్ చేశాము. ఉమ్, సప్తపదికి అయితే మేము అమరావతిలో దిడుగు అనే ఊర్లో 55 రోజులు ఏదో ఉన్నాం. అక్కడే ఉన్నాం. విజయవాడలో ఒక 6 రోజులు ఉన్నాం. నెమలికి నేర్పిన నడకలు పాట అది ఆ, విజయవాడలో తీసాము. ఇదంతా కూడా ఇక్కడ తీసింది. ఆ బోట్ల మీద బంట్లు పెట్టి, అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి షూటింగ్ ఆయనది. అలాగే ఈ బిజినెస్లు ఇవన్నీ ఆయన దగ్గర చూసి నేర్చుకోవటం. ఏది కూడా క్యారెక్టర్ ఊరికే ఉండదు, ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉంటుంది క్యారెక్టర్. ఊరికే ఇలా కూర్చొని మాట్లాడుకోవటాలు ఇట్లాంటివి ఉండవు ఆయన దగ్గర. ఆ, అన్నీ బిజినెస్లు చేస్తుంటాయి. ఇంకోటి ఆయన దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు కెమెరామ్యాన్ గారికి షార్ట్ ఏంటి అని చెప్పరు. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్లు ఏం చెప్తారంటే, ఏమంటే ఇక్కడ ఇలాగా 50 వేసుకోండి అంజీ గారు క్లోజ్ షాట్ అండి అని అంటారు. కెమెరామ్యాన్ ఆయన అలా చేయరు. కెమెరా తీసురా, ఇటు పెట్టు, 50 వేసుకో అని పెట్టి ఆయన చూసుకుంటారు. కొంచెం హైట్ డౌన్ చేయి, కొంచెం హైట్ చేయి, ఆయన చూసుకొని మూర్తి చూడు అంటారు. అప్పుడు మా గురువుగారు వచ్చి చూసుకొని, ఓహో ఆయన ఉద్దేశం ఇదే అని చెప్పి ఈయనకు తగ్గట్టు ఈయన కొంచెం మార్చుకుంటారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం అది, మన కంపోజిషన్కి తగ్గట్టు మనం కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసుకుంటాం. సో ఈ విషయంగానే ఆయనకిను మన నివాస్ గారికి గొడవ అయిందనమాట సాగర సంగమంలో ఇక్కడ. ఓకే. ఫస్ట్ డే అంటే మా బావమరిది అప్పుడు నివాస్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. ఆ, అయితే ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహం దగ్గర ఫస్ట్ షాట్ పెట్టారు. ఉమ్, అయితే ఆయన సార్ స్టైల్ అదే కదా, ఆయన తీసుకొచ్చి పెట్టగా నివాస్ గారు, ఆయన అప్పటికే భారతిరాజా గారి సినిమాలు అవి చేస్తున్నారు, చాలా పెద్ద కెమెరామెన్, చాలా ఆయన పెద్ద ఇది అంటారు. ఆయన చూసి వాట్ ఈస్ దిస్, యూ టెల్ మీ ది షాట్, ఐ విల్ ఫిక్స్ ది కెమెరా అన్నట్టు. అంటే నో ఇది ఇలాగే చేయాలన్నారట. ఓకే. అనగానే ఆయన నో ఐ విల్ నాట్ డూ లైక్ దిస్ అది ఇది అనగానే ఇప్పుడు కమల్ హాసన్ గారు వచ్చి, కమల్ హాసన్ గారికి నివాస్కి బాగా పరిచయం వాళ్ళిద్దరికి. 16-15 ఈ సినిమాని చేశారు. సిగప్ రోజా కళ్ళు, భారతిరాజా గారి సినిమాలన్నీ ఆయన కెమెరామెన్, ఈయన హీరో కదా. ఆయన వచ్చి సర్ది చెప్పి ఆయనకి, కాదురా ఆయన స్టైల్ అదే, ఆయన పెట్టిన తర్వాత నువ్వు దాన్ని పెట్టి మార్చుకో అది అని చెప్పి అలా చేశారు. ఆ సినిమాలు అక్కడి నుంచి వాళ్ళిద్దరికి ఒక నార్త్ పోల్ ఈస్ట్ పోల్ లాగా ఉన్నారు వాళ్ళు. ఓకే. అది అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏమైందంటే, ఆ సాగర్ సంగమంలోనే ఆ బావి మీద సాంగ్ ఉంది కమల్ హాసన్ గారి. నివాస్ గారికి అలవాటు ఏంటంటే, ఆయన కళ్ళద్దాలు పెట్టుకొని ఆపరేట్ చేస్తారు కెమెరా. ఆ రోజుల్లో కెమెరాలు ఏంటంటే కళ్ళద్దాలు పెట్టుకుంటే వ్యూ ఫెండర్లో కొంచెం కట్ అవుతాయి, లోపల ఇమేజ్ తెలియదు. ఓకే. అందుకని అద్దాలు తీసేసుకొని మనం మొత్తం లోపల కన్ను పెడితేనే మొత్తం ఇమేజ్ కనిపిస్తుంది మనకి. రైట్. ఈయన స్టైల్గా అద్దాలు పెట్టుకుని చేస్తారు. సో ఆ సాంగ్ అంతా కూడా స్టూడియోలో ఫ్లోర్లో సెట్ వేసి చేస్తున్నారు. రెయిన్ ఎఫెక్ట్కి పైన ట్యూబ్స్ అన్నీ ఉంటాయండి, ఫుల్ ట్యూబ్లు ఉంటాయి రెయిన్ పడ్డానికి. సో ఆ సాంగ్ చేస్తున్నారు, ఈయన కళ్ళద్దాలు పెట్టుకుని ఆపరేట్ చేసాడు. ఫైనల్కి వచ్చేటప్పటికి ట్యూబ్లన్నీ ఫ్రేమ్లోకి వచ్చేసి. ఓకే. ఓకే. అప్పటికే కమల్ హాసన్ గారు చాలా బిజీగా ఉన్నారు, డేట్స్ లేవు, ఆ సాంగ్ రీషూట్ చేయడానికి లేదు టైం. సో దాన్ని ఏం చేశారు, ఆప్టికల్లో జూమ్ చేసి కొద్దిగా ఇమేజ్ని అవన్నీ కట్ చేయడానికి తీసుకొని, ఇక మా విశ్వనాథ్ గారికి కూడా అర్థమైపోయి, ఇక వీడొద్దు నాకు అని చెప్పి అతను తీసేశారు. అక్కడ తీసేసి పిఎల్ రాయ్ గారని ఆయన తర్వాత సినిమా అంతా ఆయన కంప్లీట్ చేశారు. ఓకే. సో ఇలా జరిగేదన్నమాట.